Hi everyone, it was topic reduction formula, integration of cos power n x dx, another important LIQ question for IPE. So integration of cos power n x dx formulas నేర్చుకున్నాం కదా మీరు. ఈ ఫార్ములాస్ నేర్చుకుని ఫస్ట్ ఇంటిగ్రేషన్ ఆఫ్ u dv అంటే u మైనస్ ఇంటిగ్రల్ v du, డిఫరెన్షియేషన్ ఆఫ్ x పవర్ n into x పవర్ n minus 1, డిఫరెన్షియేషన్ ఆఫ్ cos x minus sin x, ఇంటిగ్రేషన్ ఆఫ్ cos x ఎంత sin x ప్లస్. ఈ ఫార్ములాస్ నేర్చుకున్న తర్వాత ప్రాబ్లం స్టార్ట్ చేయండి. సో వాట్ గివెన్ in రాసేయండి ఫస్ట్. కాస్ పవర్ ఎన్ ఎక్స్ ఉంది, సేమ్ సైన్ చేసినట్టు ఇక్కడ మనకి ఎన్కి -1 + 1 యాడ్ చేయండి. అప్పుడు ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ ఫార్మాట్, ఇది ఎమ్, ఇది ఏ పవర్ ఎం ప్లస్ ఎన్ అంటే ఏ పవర్ ఎం ఇంటూ ఏ పవర్ ఎన్ వస్తుంది. అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ పవర్ n - 1x ఇంటూ కాస్ పవర్ 1x అంటే కాస్ ఎక్స్. ఇప్పుడు బైపార్ట్స్ మెథడ్కి వెళ్ళండి. ఇది యూ, ఇది డివి, ఇది యూ అనుకోండి, ఇది డివి అనుకోండి. ఈ వాల్యూ ఎంత మనకి కాస్ పవర్ n - 1x ఉంది, డివి వాల్యూ ఎంత కాస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. సో యూ డియూ కావాలి మనకు, దీన్ని డిఫరెన్షియేషన్ చేయండి. డియూ కావాలంటే డివి ఉంది, వి కావాలంటే దీన్ని ఇంటిగ్రేషన్ చేయాలి. సో డిఫరెన్షియేషన్ ఆఫ్ యూ అంటే కాస్ పవర్ n - 1 ఫార్ములా మనకి ఎక్స్ పవర్ n ఉంది, n ఇంటూ ఎక్స్ పవర్ n - 1 కాబట్టి కాస్ ఎక్స్ని ఎక్స్ అనుకుందాం. అంటే అప్పుడు ఎక్స్ పవర్ n వస్తుంది మనకి. ఫార్ములా ఏంటి, n ఇంటూ ఎక్స్ పవర్ n - 1, n వాల్యూ ఎంత n - 1 ఇంటూ కాస్ ఎక్స్ హోల్ పవర్ n - 1 -1, n ఇంటూ ఎక్స్ పవర్ n - 1. సో మళ్ళీ మన కాస్ ఎక్స్ని ఎక్స్ అనుకున్నాం కాబట్టి దీనికి మళ్ళీ డెరివేటివ్ చేయాలి. అప్పుడు డిఫరెన్షియేషన్ ఆఫ్ కాస్ ఎక్స్ ఎంత మైనస్ సైన్ ఎక్స్ వస్తుంది. ఇది అంటే డిఎక్స్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ వస్తుంది, -n - 1 ఇంటూ కాస్ పవర్ n - 2 ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. దీన్ని ఇంటిగ్రేషన్ చేసేయండి. ఇంటిగ్రేషన్ ఆఫ్ డివి ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. డెరివేషన్ ఇంటిగ్రేషన్ క్యాన్సిల్, ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ ఎంత సైన్ ప్లస్ సి రాయొద్దు, లాస్ట్ రాయొచ్చు మీరు, ఓన్లీ సైన్ ఎక్స్ రాయండి. ఇప్పుడు బైపార్ట్స్ మెథడ్ ఫార్ములా అప్లై చేయండి. యూవి మైనస్ ఇంటిగ్రల్ విడి. వాట్ ఈస్ వాల్యూ ఆఫ్ యూ? యూ అంటే ఎంత మనకి కాస్ పవర్ n - 1x ఉంది. వాట్ ఈస్ వాల్యూ ఆఫ్ వి? సైన్ ఎక్స్ ఉంది. మైనస్ వాట్ ఈస్ వాల్యూ ఆఫ్ వి? సైన్ ఎక్స్ ఉంది ఇక్కడ మనకి. వాట్ ఈస్ డియూ? మైనస్. సో మైనస్ బెటర్ రాస్తాను ఇక్కడ మీరు, మైనస్ ఇంటూ కాస్ పవర్ n - 1 ఇంటూ కాస్ పవర్ n - 2x ఇంటూ సైన్ ఎక్స్ డిఎక్స్. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ఎంత ప్లస్ వస్తుంది మనకి. సో కాస్ పవర్ n - 1x ఇంటూ సైన్ ఎక్స్ ప్లస్ n - 1 కాన్స్టెంట్ టేక్ అవుట్ సైడ్ అంటే n - 1 ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ పవర్ n - 2x. సైన్ ఇంటూ సైన్ ఎంత సైన్ స్క్వేర్ ఎక్స్ వస్తుంది. సైన్ స్క్వేర్ ఎక్స్ అంటే ఏంటి మనకి 1 - కాస్ స్క్వేర్ ఎక్స్ ఫార్ములా. సైన్ స్క్వేర్ ఎక్స్ ప్లేస్లో 1 - కాస్ స్క్వేర్ ఎక్స్ రీప్లేస్ చేయాలి. సో కాస్ పవర్ n - 1x ఇంటూ సైన్ ఎక్స్ ప్లస్ n - 1 ఇంటూ కాస్ పవర్ n - 2x ఇంటూ సో 1 - కాస్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఇప్పుడు మల్టిప్లై చేసేయండి. సో in ఈక్వల్ టు కాస్ పవర్ n - 1x ఇంటూ సైన్ ఎక్స్ ప్లస్ n - 1 ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ పవర్ n - 2 ఇంటూ 1 అంటే కాస్ పవర్ n - 2 వస్తుంది. మైనస్ n - 2 ఇంటూ కాస్ అంటే ప్లస్ 2 - 2 క్యాన్సిల్ అయిపోతుంది. కాస్ పవర్ n x వస్తుంది. కాస్ పవర్ n x ఇంటూ డిఎక్స్. సో కాస్ పవర్ n - 1x ఇంటూ సైన్ ఎక్స్ ప్లస్ n - 1 ఇంటూ in అయితే మనం ఏం రాసాం, కాస్ పవర్ n ఉంటే in అని రాసాం, n - 2 ఉంటే in - 2 అని రాయం. కాబట్టి ఇది in - 2 వస్తుంది ఇక్కడ మనకి. దీనికి మైనస్ n ఉంది కాబట్టి in అని రాస్తాం. సో in మనం n - 1తో మల్టిప్లై చేయండి. in ఈక్వల్ టు కాస్ పవర్ n - 1x ఇంటూ సైన్ ఎక్స్ ప్లస్ n - 1 ఇంటూ in - 2 వస్తుంది. ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ n - 1 ఇంటూ in లెఫ్ట్ సైడ్ తీసుకురండి. in మైనస్ ఇటు వస్తే ప్లస్ అవుతుంది. n - 1 ఇంటూ in కాస్ పవర్ n - 1x ఇంటూ సైన్ ఎక్స్ ప్లస్ n - 1 ఇంటూ in - 2. in కామన్ తీసేయండి. ఇక్కడ 1 వస్తుంది, ఇక్కడ n - 1 వస్తుంది. కాస్ పవర్ n - 1x ఇంటూ సైన్ ఎక్స్ ప్లస్ n - 1 ఇంటూ in - 2.
ప్లస్ 1 మైనస్ 1 క్యాన్సల్, ఎన్ మిగిలింది ఇక్కడ మీకు, ఎన్ రైట్ సైడ్ తీసుకెళ్తే బై అవుతుంది. కాబట్టి ఐఎన్ ఈక్వల్ ఎంత మనకి కాస్ పవర్ ఎన్ మైనస్ 1x ఇంటూ సైన్ ఎక్స్ బై ఎన్ ప్లస్ ఎన్ మైనస్ 1 బై ఎన్ ఇంటూ ఉంది బై వస్తుంది ఇంటూ ఐఎన్ మైనస్ 2 ఫర్ ఆల్ ఎన్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 2. దిస్ ఇస్ ద ఫార్ములా. సేమ్ వన్, ఇఫ్ ఎన్ ఈజ్ ఈవెన్, ఎన్ అనేది ఈవెన్ అయితే మనకి ఫైనలీ I0 వస్తుంది. I0 వాల్యూ ఎంత ఎక్స్ ప్లస్ సి. కాస్ పవర్ 0 వస్తుంది అంటే 1 dx ఇంటిగ్రేషన్ ఎంత అంటే ఎక్స్. ఇఫ్ ఎన్ ఈజ్ ఆర్, ఫైనలీ వాట్ వీఆర్ గెటింగ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ I1 వస్తుంది. I1 అంటే n ప్లస్లో 1 రాస్తే కాస్ అవుతుంది. ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ ఎక్స్ ఎంత, ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ ఎక్స్ సైన్ ఎక్స్ ప్లస్. ఇక్కడ మనకి డిడక్షన్ అడిగాడు, కాస్ క్యూబ్ ఎక్స్ డిఎక్స్ ఎంత అన్నాడు. ఇంటిగ్రేషన్ ఆఫ్ కాస్ క్యూబ్ ఎక్స్ ఫార్ములా రాసిన రిడక్షన్ ఫార్ములా ఐఎన్ ఈక్వల్ అంటే మనకి కాస్ పవర్ ఎన్ మైనస్ 1x ఇంటూ సైన్ ఎక్స్ బై ఎన్ ప్లస్ ఎన్ మైనస్ 1 బై ఎన్ ఇంటూ ఐఎన్ మైనస్ 2. ఎన్ ఈక్వల్ ఎంత కేవ్ అంటే 3 అవుతుంది అంటే I3. కాస్ ఆఫ్ 3 మైనస్ 1 ఎంత 2 వస్తుంది ఇంటూ సైన్ ఎక్స్ బై 3. 3 మైనస్ 1 ఎంత 2 వస్తుంది బై 3 ఇంటూ 3 మైనస్ 2 ఎంత 1 I1. సో కాస్ స్క్వేర్ ఎక్స్ ఇంటూ సైన్ ఎక్స్ బై 3 ప్లస్ 2 బై 3 ఇంటూ I1. I1 వాల్యూ ఎంత సైన్ ఎక్స్ ప్లస్ దిస్ కమ్స్